సైరన్ వినపడగానే బ్లాక్అవుట్ పాటించాలని ఇప్పటికే అమృత్సర్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, షార్ట్ వీడియో. అదేవిధంగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్లేసెస్లో కూడా డ్రోన్లు హల్చల్ చేస్తూ ఉంటే భారత రక్షణ వ్యవస్థ ఇప్పటికే వాటిని అడ్డుకున్నట్టు తెలుస్తోంది. పాక్ డ్రోన్లను కూల్చివేస్తోంది భారత సైన్యం. ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, ప్రగ్వాల్లో 50 డ్రోన్లు, నార్థన్ కమాండ్ ఎయిర్ ఫోర్స్ దగ్గర కూడా 15 డ్రోన్లు. ఇక దేశం అసలు పాకిస్తాన్ని నమ్మే పరిస్థితిలో లేదా? ప్రపంచ దేశాలు ఏవి కూడా పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, తర్వాత ప్రధాని ప్రసంగం తర్వాత ఇలా డ్రోన్లను మళ్ళీ రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి శ్రీరామూర్తి? ఏదైతే పాకిస్తాన్ తన ఒక మొత్తం బుద్ధిని మళ్ళీ దాటుకుంది. 3 పర్యాయాలు కాల్పులు ఎదుర్కొన్నట్టుగా పేర్కొలు కూడా ఈరోజు అంటే నిన్నంతా కూడా ఎలాంటి కాల్పులు జరపకుండా కలువసి అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు కాల్పులకి ఎరుమన ప్రకటించినట్టు భావించారు. నిన్న భారత్ ఇచ్చిన హెచ్చరికలని ఆర్మీ ఏదైతే పార్ట్ వెనకడుగు వేసింది. అయితే ఈ రోజు ప్రధానమంత్రి ఇప్పుడు కాసేపు క్రితం ఈ యుద్ధ వాతావరణం గురించి, పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉండగానే అది ముగిగానే పాక్ తన వస్త్రబుద్ధిని మళ్ళీ బయటపెట్టింది. దాదాపుగా సాంబా కాశ్మీర్ సెక్టార్ లో ఇప్పుడు తన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మళ్ళీ తిరిగి బాంబులు వస్తు కురిపించేందుకు డ్రోన్లను పాక్ ప్రయోగం చేస్తుంది. దాదాపుగా 50 డ్రోన్లకు పైగా సాంబా సెక్టర్ లోని అలాగే కాశ్మీర్ ప్రాంతంలో ఇక్కడ దృష్టిలో వస్తున్న నేపథ్యంలో భారత ఆర్మీ అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు వాటిని కూర్చివేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే IMF రుణం కోసం పాకిస్తాన్ ఆర్జించిందో దానికి సంబంధించి కొన్ని ఆంక్షలు ఉండడంతో కాల్పుల విరమణ అన్నట్టుగా మొదట నటించింది. ఆ తర్వాత ఈ IMF రుణం సంబంధించిన కొన్ని నిబంధనలు పూర్తి కాగానే మళ్ళీ తిరిగి భారత్ మీద తన కాలు దూవడానికి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల పాక్ ఎదురు దెబ్బ తినే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే భారత్ ఆర్మీ దళాలు, త్రివిధ దళాలు పాక్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రదర్శించిన అన్ని విషయాల్లోని కూడా విజయం సాధిస్తూ వచ్చింది. అయితే పాకే సాగుముడిచిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇక వెనకడుగేసింది పాకిస్తాన్ అని చెప్పేసి మనం ఉదయం వరకు సాయంత్రం వరకు కూడా భారతదేశం అంతా కూడా భావిస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా పాక్ ని నమ్మడానికి వీల్లేదు, దొంగదెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అంతా అప్రమత్తంగా ఉండాలని కూడా అందరూ కూడా పేర్కొన్న పరిస్థితి. అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా నిన్న తన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా చెప్పారు, ఇది యుద్ధం ఆగలేదు, ఏదైతే సింధూర్ ఆపరేషన్ ఉందో ఇది ఆగలేదు, ప్రస్తుతం చర్చలు మాత్రమే వరకు అవకాశం ఇచ్చాం. మన తరపున ఏదైతే భారతదేశం తరపున చాలా డీటెయిల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి పార్ట్ వెనకడుగు వేస్తుందని చెప్పేసి భావిస్తూ వచ్చింది. అయితే ఈ రోజు ఉన్నట్టుండి కాసేపు క్రితం నుంచి ఇక్కడ యుద్ధాన్ని మళ్ళీ ప్రారంభించేందుకు ఏదైతే సాంబా అలాగే కాశ్మీర్ సెక్టార్ లో కొన్ని ప్రాంతాల్లో సరిహద్దు గ్రామాల మీద ఇప్పుడు డ్రోన్లను ప్రయోగిస్తుంది. ఎక్కడికక్కడే తిప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ రాత్రికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒక్క మోత మోగిన ఖచ్చితంగా క్షిపణులు అయితే మాత్రం ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం, ఇక్కడ ఆగేది లేదని చెప్పేసి కూడా ప్రధానమంత్రి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్రమత్తమైన భారత ఆర్మీ, త్రివిధ దళాలు, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ, అలాగే జాతీయ భద్రతా సలహాదారు దళాలు మొత్తం సమాజమే తాజా పరిస్థితుల్ని సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పార్క్ యొక్క ఎత్తుగడల్ని పార్క్ అందుకోకుండా మళ్ళీ తిరిగి ఇప్పుడు డ్రోన్ తోటి యుద్ధం చేయడాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇప్పుడు ఎక్కడికెక్కడే భారత ఆర్మీ అప్రమత్తంగా ఉండడంతో పాక్ యొక్క స్వతంత్రాలని, దుశ్చర్యల్ని తిప్పుకొడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఏదైతే పాల్గొన విషయంలో ఏదైతే పర్యాటకుల మీద, భారతీయుల మీద ఉగ్ర మోకలు చాలా దయాదాక్షిణ్యం లేకుండా, మానవత్వం లేకుండా కాల్చి చెప్పారో దానికి ప్రతీకారంగా భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు చేసింది. వాటిని మట్టుపెట్టిన పరిస్థితి ఉంది.
దాదాపుగా 100 మంది తీవ్రవాదులు చనిపోయినట్టుగా కూడా మన ఆర్మీ ప్రకటించిన పరిస్థితి. ఆ స్థావరాలు దాదాపుగా 9 ఉగ్రవాద స్థావరాలను కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతాలని చెప్పి ఫోటోలతో సహా రిలీజ్ చేసి కేవలం ఉగ్రవాదాన్ని అంచివేయడానికి, ఉగ్రవాదాన్ని తోటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, భారతదేశ ఆర్థిక సామాజిక పరిస్థితిని ఒక అనిశ్చిత పరిస్థితికి క్రియేట్ చేయడానికి చేస్తున్న ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాటిని అరికట్టడానికి భారత్ ప్రయత్నం చేస్తుంటే భారత్ పౌర సమాజం మీద, భారత పౌర సమాజం మీద ఇప్పుడు దాడి చేసే ప్రయత్నాలు మాత్రం భారత ఆర్మీ చాలా తీవ్రంగా తిప్పుకొడుతున్న పరిస్థితి. ఈ రాత్రి ఎలాంటి పరిస్థితులు చూడాలి. ఇప్పటికే బ్లాక్అవుట్ ప్రకటించారు. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా, అంటే సరైన ప్రాంతాల్లో మొత్తం విద్యుత్ నిలిపివేశారు. ఎవరో కూడా లైట్లు వేయకూడదు, ఇళ్లలో ఉండాలి, సురక్షిత ప్రాంతాలు ఉండాలి. ఇప్పటికే భారత్ ప్రకటించింది. అదేవిధంగా అప్పుడు ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం సాంబా కార్పొరేట్ సెక్టర్ లో, అలాగే ఎల్ఓసి రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.